ఒక ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే నేను ప్రభువును విడిచినట్లు కాదు కదా, ఆయనకు దూరమైనట్లు కాదు కదా, ఆయనను వ్యతిరేకించినట్లు కాదు కదా, విశ్వాసాన్ని విడిచినట్లు కాదు కదా. అంత మాత్రానికి ఏమైపోతుందిలే అని ఈ దినములలో చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ ఏ సమయంలో ప్రభువు నిన్ను ఏ రీతిగా దర్శిస్తాడో, ఏ ఆరాధనలో, ఏ వాక్యం ద్వారా ఏ విధముగా నీతో మాట్లాడతాడో, నీ ఎదుగు దిగి వస్తాడో నీకేం తెలుసు? ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఒక విశ్రాంతి దినాన శిష్యులంతా కలిసి ప్రార్థించుకొని చూడగా వారిని ప్రభువు దర్శించి ఆశీర్వదించారు. ఆ సమయంలో తోమా వారితో లేడు. తోమా విశ్వాసాన్ని విడిచినవాడు కాదు, దేవునికి కానీ సంఘ సహవాసానికి కానీ వ్యతిరేకమైన వాడు కాదు. కానీ ఆ ఒక్క దినమే ప్రార్థనకు ఆరాధనకు దూరమయ్యాడు. అల్ప విశ్వాసి అయ్యి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. దేవుడే దిగి వస్తే చూసి కానీ నమ్మను అని ఆయన మనపుతోమ అయిపోయాడు. మరి మనం ఆదివారం ఆరాధన విషయంలో ఎలా ఉంటున్నాం? మనల్ని మనం ఈ దినమే పరీక్షించుకుందామా ప్రియ నేస్తమా?